గత 4-5 సంవత్సరాల నుంచి నన్ను అధ్యక్షుడిగా మీరందరూ అభినందిస్తున్నాను. దయచేసి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఎందుకు చూస్తాడు, ఇంకా ఏమైనా రేటు ఎక్కువ అవుతుందా, ఎక్కువ తగ్గిస్తారా, ఇట్లా అట్లా వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూపిస్తున్నా కూడా మళ్ళీ ఎక్కువ పోతుంది, డైరెక్ట్ పోతుండు. అట్లా చేయడం తగదు. అయితే దానికి ఏం చేయాలా, మీరు ఒక ఫీజు అనేది తీసుకోవాలా. మనకు పెట్రోల్ ఖర్చు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక ఎక్కువ ఫీజు అనేది కదా 500 ఫీజు తీసుకొని ఎవరైతే ప్లాట్ ఉంటుందో వాళ్ళకి చూపించవలసి ఇది చేసుకోవాలా. ప్రతి ఒక్కరు ఏదైతే చెప్తున్నా అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు పాటిస్తే నెరవేరుస్తుంది. వాళ్ళు 500 తీసుకుంటూ నేను ఫీజు చూపిస్తాను మనమే అంటే ఎవరు కూడా ఇది చేయరు. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా 500 ఫీజు తీసుకొని ప్లాట్ చూపించాలా, ఏదైనా చూపించాలా. ఇంకొకటి ఈ డిఆర్ విషయం అంటారా, డిఆర్ విషయంలో మేము మా కార్యవర్గం అంతా చేసి ఒకటి మెమోరండం ఇస్తాము. హైదరాబాద్ నిజామాబాద్కు ఒకటే డిఆర్ కోడ్, నిజామాబాద్కు ఒక డిఆర్ను సపరేట్ కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ కానీ మన సబ్ రిజిస్టర్ కానీ మళ్ళా ముఖ్య మంత్రులు కానీ ఎవరైనా ఉంటే మనకు తీసుకపోయి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. దానికి మేము కార్యవర్గం అంతా కూర్చొని చర్చించి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం, అమావాస్య రోజు ప్రతి అమావాస్య ఈ కార్యవర్గం ఖచ్చితంగా కూర్చుండాలా. ఏదైనా విషయం ఉంటే చర్చించి దాని నుంచి సమస్యలు ఉంటే చెప్పుకోవాల్సిందిగా. ప్రతి అమావాస్యకు ఒక్కరు కూడా మిస్ కావద్దు. 3 సార్లు 4 సార్లు మిస్ అయిపోయారనుకో వాళ్ళకి కార్యవర్గం నుంచి తీసేస్తాం. ఇది కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. కార్యవర్గం నుంచి ఖచ్చితంగా తీసేస్తాం. ఎంత పెద్ద వ్యక్తినైనా మీకు నాతో నన్ను కూడా తీసేయవలసి చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళు 3 సార్లు 4 సార్లు రాకపోతే కార్యవర్గం నుంచి తీసేస్తాం. ప్రతి అమావాస్యలో మీటింగ్ ఖచ్చితంగా చేయాలా. చేసి ప్రతి ఒక్క సమస్యలు ఎవరైనా చెప్పుకోవాల్సిన కమిషన్ విషయం కానీ ఏదైనా విషయం ప్రతి ఒక్క విషయం మళ్ళీ ఒక చిట్టి వేద్దామని అనుకున్నాం కార్యవర్గం అంతా. దానికి ఇష్టం అట్లేం లేదు, బలవంతం ఏం లేదు. ఒక చిట్టి వేసి కమ్యూనికేషన్ గురించి అందరు కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి ఎక్కువ కాదు 1000 రూపాయల చిట్టి అందరు కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి చిట్టి వేయించినాం. 30 మంది కార్యవర్గం ఉన్నప్పుడు 30 మంది ఎవరైనా యాడ్ కావచ్చు, అట్లేం లేదు. సభ్యులు కూడా యాడ్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా యాడ్ చేయవలసిందిగా సెక్రటరీ కానీ అందరికి చెప్తాము. కార్యవర్గం అంతా చర్చించి కూర్చొని ఇచ్చేస్తాం. మళ్ళీ ఇంకోటి ప్లాట్ విషయంలో ఏదైనా కమిషన్ విషయంలో తగ్గట్టు మనము దండ చేసుకొని అందరూ పైకి వచ్చిన అందరూ మీరందరికీ నా యొక్క నమస్కారం. ఈ ఆశీర్వాదం ఇప్పటికీ నాకు ఉండాలని కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఎప్పటికైనా ఇవ్వాలని కోరుచున్నాను. ఏజెంట్ అంటే చాలామంది ఏమన్నారంటే ఏ ఏజెంట్ చేస్తుంటే 10 వేలు ఇస్తే ముట్టుకోతే అనుకుంటారు. 10,000 కాదు. ఒక ప్లాట్ ఇప్పిస్తే ఆయనకు 1,20,000, 2 లక్షలు, 3 లక్షలు అయింది. అతను బాగుపడుతుంది, మనం బాగుపడలేదు. కానీ మనం చిన్నగా చూసిన బాధపడదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినాం. అయినా బాధపడతాం, ఇవ్వకుండా బాధపడలేదు మన కమిషన్ కూడా. కానీ మనం ఏజెంట్గా చిన్న చూపు చూడకుండా ఎప్పటికీ అందరూ మంచిగా చూడాలని కోరుచున్నాను. ఏజెంట్ లేకుంటే ఏ బిల్డింగ్ కానీ ఏ ప్లాట్ కానీ నడదు, ఏజెంట్తో నడుస్తుంది. ఎందుకంటే అతను ప్రతి అబద్ధాలు చెప్పిన అమ్ముతాడు, అమ్మి ఆయన ఇంటికి కొట్టవాడు, అతనికి ఇస్తాడు. ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలా, అమ్మిన వాళ్ళు మంచిగా ఉండాలా. ఒక అమ్మాయి పెళ్లి ఉంటుంది, ఇల్లు కట్టుకుంటారు, ఒక ప్లాట్ అమ్ముకోవాలా, పెంచుకుంటారు. ఏజెంట్ ఫ్రీ అమ్ముతారు, రాత్రి పాలు కష్టపడతారు. ఎందుకు భార్య పిల్లలకు ఏమైనా ఒంగ పాలు ఎందుకని ఏజెంట్ వచ్చే 10 రోజుల కోసం కాదు, అన్ని కొన్ని రోజులు బాగుపడాలని ఉండబోతారు. అలాగే ప్రతి ఏజెంట్ దంద అయిపోయింది అనుకోవద్దు. దంద ఎప్పుడు ముసలి కాదు, మనం ముసలిస్తాం. దంద ఎప్పుడు కొట్టలే, దంద ఎప్పుడు కొట్టలే, దంద ఎప్పుడు పడిపోలే. మనం చెప్పుకుంటాం మేమేగా ఏ నర్సరీలో బిజినెస్ పడిపోయింది, పడిపోలే. నర్సుని బిజినెస్ నీ కార్యం బయట తీస్తలేవు, చిచ్చా పెట్టాం మళ్ళీ పక్షాలు అంటాం, కావాలి కొట్టాం. అది కాదు, మనం కూడా తీయాలి. తీసి ఏం నచ్చేయాలి సార్, ఎక్కడా సార్ అవుతుంది సార్, కాదు సార్ తీసుకోండి సార్, మీరు మంచి చెప్పుని ఏం కాదు, చుట్టుపడకుంటుంది. మన దండ ఏదైనా ఇష్టపడిన బాధపడాలి, న్యాయం చేస్తున్నాం, న్యాయం అవుతాం. దానికి అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
ఈరోజు జరిగినటువంటి కార్యవర్గ ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంబంధించిన కార్యవర్గం ఏర్పడ్డది. ఈ నూతన కార్యవర్గం ఏర్పడ్డది. ఈరోజు నాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లాల రమేష్ నా పేరు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం అనేది 30 సభ్యులతో కార్యవర్గం ఏర్పడ్డది. ఉపాధ్యక్షుడిగా సెక్రటరీగా పసుల నరసింహరావు, ఆరు క్యాషియర్గా రమణ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా సభ్యులు ఉపాధ్యక్షులు కార్యవర్గం మొత్తం 30 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ సంబంధించినది. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించింది. ఈరోజు కార్యవర్గం ఏర్పడింది కాబట్టి ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మన సలహాదారులు శిల్ప రాజన్న గారు, ಅವರು గాళ్ళ లింగం గారు, ಅವರು సాయిరాం దాదా గారు, అనిల్ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యవర్గం అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏకగ్రీవంగా అయింది. 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ అనేది బాడీ అనేది జరగలేదు. ఈరోజు బాడీ అనేది ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవం అయిపోయింది. నామినేషన్ అనేది ఒకటే వచ్చింది కాబట్టి ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ రియల్ ఎస్టేట్ సంబంధించిన కార్యవర్గం రియల్ ఎస్టేట్ సంబంధించిన కార్యవర్గం అధ్యక్షుడు రమేష్, సెక్రటరీ నరసింహరావు, క్యాషియర్ రమణగౌడు, అలాగే మా బాడీ 30 మందితో ఎన్నుకోబడింది. మాకు ముఖ్య అతిథులుగా సుబ్బరాజు, దండుశేఖరు, గాండ్ల లింగము, బానక లింగం మాజీ అధ్యక్షులు గారు, పున్నెల మదన్న గారు వాళ్ళ ఆశలతో బాడీ ఎన్నుకొని జరిగింది. ఏజెంట్లం అందరము పనులు చేసుకొని ముందుకు జరగాలని పార్టీ కానీ ఎందు కానీ ఏ సమస్య పంపిణీ చేసుకున్నాము. దీనికి మాకు అవకాశం